ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధముగా ఒక గుంపు ఉంటుంది. ఎప్పుడు దేవుని ప్రజలకు వ్యతిరేకముగా ఒక గుంపు ఖచ్చితముగా ఉంటుంది. అనేక ఆయుధాలని, భయంకరమైన ఆలోచనలని, భయంకరమైన ఉపాయాలని వారు పన్నుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనము దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో బ్రతుకుతూ ఉంటామో, దేవుని కొరకే మనం బ్రతుకుతూ ఉంటామో, అప్పుడు మీకు విరోధముగా రూపించబడినటువంటిది ఏది తయారు చేశారో నీ కోసం, నిన్ను పడగొట్టాలని, బ్లేమ్ చేయాలని, నిన్ను చెడగొట్టాలని ఏది తయారు చేశారో నీ కోసం, ఏ ఆయుధాన్ని వాడుతున్నారో, వాళ్ళ ఇంటర్నెట్ వాడుతున్నారా, కెమెరాస్ వాడుతున్నారా, కత్తులు వాడుతున్నారా, బాంబులు వాడుతున్నారా, ఏం వాడుతున్నారో, ఏ ఆయుధాలు తయారు చేస్తున్నారో ప్రియ దేవుని బిడ్డారా, అవి ఏవి కూడా వర్ధిల్లవు యేసునామములో. ఎందుకు అనంటే దేవుని ప్రజల పక్షముగా ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడు. ఆయన ఆయుధాలను నిర్వీర్యం చేస్తాడు. ఆయన సమస్తాన్ని కూడా పని చేయకుండా ఆపివేయగల సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేది మీకు అగెనిస్ట్గా ఉందని మీరు అనుకుంటూ ఉన్నారో, ఏ ఆయుధము మిమ్మల్ని, ఏ వ్యక్తి మిమ్మల్ని, ఏ సంస్థ మిమ్మల్ని, ఎవరు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారో, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, మిమ్మల్ని నిర్మూలన చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరు కూడా వర్ధిల్లరు. ఎప్పుడు అనంటే దేవుని బిడ్డలుగా మీరు బ్రతికినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడిచినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారముగా ఈ లోకములో బ్రతికినప్పుడు ఈ కార్యాలు దేవుడు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక ఈ కార్యాలు చేసి మీ విరోధులైనటువంటి వారందరి ముందు మీకు విజయాన్ని ఇస్తారంట. ఎవరైతే మీ మీద నేరస్థాపన చేశారో, ఎవరైతే నీ మీద నిందలు వేశారో ప్రియ దేవుని బిడ్డ, వారి మీద ఒక దినమున నీవు నేరస్థాపన చేసేటువంటి రోజు ఉంది. నీవు వారి మీద, వారి కంటే ఎక్కువగా హెచ్చించేటువంటి దినం ఒకటి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉండు, అప్పటి వరకు ప్రార్థనలోనే ఉండు. ఆ సమయం వచ్చినా నీకు మనసుంటే క్షమించు, ఆ సమయం వచ్చినా దేవునికి ప్రార్థించు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి మనస్సును మీరు దేవునికి కలిగిన ఈ మనస్సును, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏది కూడా వర్ధిల్లదు మీకు విరోధముగా. వాళ్ళు వ్యక్తి అయినా సరే, వస్తువైనా సరే, ప్లాన్ అయినా సరే, గుంటైనా సరే, ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డ, మీకు విరోధముగా వర్ధిల్లదు అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ఇంకేంటి భయం మీకు? సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా వాక్కుతోనే సమస్తాన్ని సృష్టించాడు ఆయన. ఈ భూమి ఇలా ఉందంటే, మనందరం ఇలా ఉన్నాము అని అంటే, సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయనంటే ఆయన వాక్కుతో సృజించాడు. మనులనైతే ఆయన హస్తములతో చెక్కుకున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డవు నువ్వని జ్ఞాపకం చేసుకో. నీకు విరోధముగా ఈ ఆయుధం వర్ధిల్లుతుంది ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఎవరు నీకు ఎన్ని ప్లాన్స్ అయినా చేయొచ్చు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, రక్త సంబంధికుల్లో ఎంతమంది అయినా నీ మీద ప్రయోగాలు చేయొచ్చు. ఎన్ని ఆయుధాలను వారు రెడీ చేసుకోవచ్చు, కానీ నీ మీద విజయాన్ని వారు పొందలేరు. నిన్ను వారు అధిగమించలేరు. ఎప్పుడు అనంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు. ఎప్పుడు అనంటే ఆయన యొక్క కార్యాలు మీరు చేస్తూ ఆయనకి ఇష్టముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాడాయన.
మాట ఇచ్చి నెరవేర్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీకు ఏ ఆయుధమును మీకు ఇబ్బందిగా ఉందో, ఏ పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో, ఏ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలని ప్రభువుని ప్రార్థన చేసి అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నానయ్యా. ఎన్నో నాయన ఆయుధాలు రెడీ చేస్తూ ఉన్నారు, ఎన్నో భయంకరమైన ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. అయ్యా, సహాయము చేయండి. బిడ్డలకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు అనే లేఖనమును మీ బిడ్డలందరి జీవితంలో నెరవేర్చుదురుగాక, సఫలపరచుదురుగాక యేసునామములో. అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభువా. బిడ్డల మీద ఎన్ని నిందలు వేశారు, ఎన్ని భయంకరమైన దోషారోపణ చేశారో ప్రియ దేవుని బిడ్డారా. అయ్యా, తన ప్రభుత్వ మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీరే సహాయం చేయండి నాయన. అయ్యా, మీ బిడ్డల పట్ల ఉన్నటువంటి నాయన ఆ నిందలన్నిటినీ మీరే తొలగించుదురుగాక. మీ బిడ్డలను తన నేరస్థాపన చేసేటువంటి అయ్యా మనస్సును ఆయన లేకుండా ప్రభువా, బిడ్డలు నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి. క్షమించే మనస్సును దయచేయండి. అయ్యా, మీ బిడ్డలకు విరోధంగా ఏది కూడా వర్ధిల్లకుండా మీ బిడ్డలను వర్ధిల్లింప చేయుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. సహాయం చేయండి అయ్యా, వర్ధిల్లింప చేయండి అయ్యా. ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో, ఎన్ని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నారో అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ బిడ్డలను వర్ధిల్లింపజేసి ఆశీర్వదించమని అయ్యా, ఈ దినకాలకు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం నాయన. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను శాంతితో, సమాధానంతో నింపండి. ఆ కుటుంబాలకి ఏ వ్యతిరేక కుటుంబాలు ఉన్నాయో, ఎవరు లేస్తూ ఉన్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని అణగగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీ బిడ్డలకి విరోధముగా లేచే ప్రతి కుటుంబాన్ని అణగగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. సహాయం చేయండి ప్రభువా. నీవే నాయన ఉద్యోగాలు దయచేయండి అయ్యా. బిడ్డలకు, యవ్వన బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారయ్యా. దేవా, అనేక మంది నాయన భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారయ్యా. ఆత్మహత్యల ఆలోచనలు వస్తూ ఉన్నాయి ప్రభువా. ఇతరులను నేను మోసం చేయాలనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి నాయన. సహాయం చేయండి. బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. పనులను దయచేయండి, చేతి పనులు దయచేయండి నాయన. ఆశీర్వదించండి స్వామి. సంపాదించుకునే సామర్థ్యాన్ని కలుగు చేయండి అయ్యా. మీరే అప్పుల బాధ నుండి విడుదల కలిగించండి నాయన. ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీవే గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కార్యం చేసేవారు మీరు ప్రభువా. అయ్యా, మీ బిడ్డలకు నాయన తన గర్భఫలాలు దయచేసి దీవించుదురుగాక, కుటుంబాలు వర్ధిల్లింప చేయుదురుగాక. యేసునామంలో అడుగుచున్నాను నాయన, సహాయం చేయండి అయ్యా. ఈ దినకాలం బిడ్డలు చేసే ప్రయాణాలను దీవించండి, ప్రయత్నాలను సఫలీకృతం చేయండి అయ్యా. భయంకరమైన వ్యాధుల్లో, శోధనలో, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను యేసునామమున స్వస్థపరచుదురుగాక, బాగు చేయుదురుగాక, బలపరచుదురుగాక, మీ సాక్షులుగా నిలువబెట్టుదురుగాక. అయ్యా, మేము అడుగుచున్నాం తండ్రి, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డారా, ప్రభువైన యేసునామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. అవి ఎటువంటి చేతబడి శక్తులైనా, చెల్లంగితరాలైనా, ఏ శత్రువుల ప్రయత్నాలైనా దేవుడు నిర్వీర్యము చేసి మీకు విజయాన్ని ఇస్తాడు. మనం ప్రార్థన చేద్దాం, మేము ప్రార్థన చేస్తాము. మీ ప్రార్థన అవసరం తెలియపరచండి, ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, అనేకులకు షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని అనేకులకు దీవెనకరంగా మారండి. పనికి మాలినటువంటి ఈ లోకానుసారమే పెట్టుకొని వ్యర్థము, ఇంకా మనసును చెడగొట్టడమే, ఇంకా అనేకులు పాపంలో పడివేయడమే. దేవుని వాక్యాలు పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, మంచి వాక్యాన్ని, ఆదరించే వాక్యాన్ని, సత్యమైన వాక్యాలను, దేవుని యొక్క మంచి లేఖనాలను పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు దీవిస్తాడు, అనేకులను బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.